లిక్కర్ స్కామ్ ఏంటి? పేరు నాని గారు మాకేంటి సంబంధం అంటున్నారు? అదంతా కూటమికే అవినీతి అన్నది, మాకెప్పుడు అలాంటి మచ్చలు లేవని. చెప్పండి. అవినీతి మచ్చలన్నీ కూడా కూటమికే ఉన్నాయి, మాకు లేవంటారు పేరు నాని గారు. ఒక విషయం చెప్పాలండి, మల్లేశ్వరి గారు 2 విషయాలు రైట్ చేశారు. దాని మీద క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా పార్టీలు ఎవరో ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ మనం జెన్యున్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని విషయాలు. మద్యం పాలసీ, ముందుగా మద్యం పాలసీ గురించి ఆవిడ మాట్లాడుతూ, మద్యం పాలసీ గవర్నమెంట్ చేస్తే బెనిఫిటా గవర్నమెంట్కి, ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వ్యక్తులు చేస్తే అది ప్రభుత్వానికి బాగుంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నారు. 100% వాస్తవం అంటే. ఎందుకనంటే నేను అనేది, ఇప్పుడు మనం ఇవాళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు షాప్ కిందని డిపాజిట్ చేయించుకుని అది ఒక లెక్క అనేది ఉంటుంది, ఈరికి వచ్చి ఇంత కట్టాలి అనేది లెక్కని ఉండి ఆ లెక్క మొత్తం అప్పచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు చాలాసార్లు మాట్లాడుకోవడం కూడా జరిగింది వరం గారు ఈ సబ్జెక్ట్. ఆన్లైన్ పేమెంట్ కానీ, ఆ సరుక్కి వెళ్ళడానికి డీడీ తీయడం కానీ, అంటే ఒక లెక్క పత్రం లేకుండా మద్యాన్ని గత ప్రభుత్వం సీల్ చేయడం జరిగింది. అవినీతి జరిగిందా జరగలేదనేది అతి త్వరలో మన అందరికీ తెలుస్తుంది. అందులో ఎవరెవరు ఉన్నారని కూడా బయటపడుతుంది. ముఖ్యంగా అదే నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే, ప్రకాష్ రాజ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగానే ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ, కొరింతల ఫ్యామిలీకి కానీ మనస్సాక్షి లేదండి. ఎందుకనంటే ఎక్కడో నుంచి వచ్చి ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు ఇప్పించుకుని, అలాగే అతన్ని ఎలక్షన్ కూడా అతనికి సపోర్ట్ చేసినందుకు కొరింతల ఫ్యామిలీకి మనస్సాక్షి లేదు. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తానే వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఆ రోజున నాగబాబు గారు కానీ, పబ్లిక్ నాగబాబు గారు వెళ్ళి సపోర్ట్ చేయడం కానీ, అలాంటప్పుడు మనస్సాక్షి లేనట్టే కదండి. అంతగా నేను మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళ వెనకాల ఎవరున్నారో లేరనేది తీసి పక్కన పెట్టేస్తే, అతను మీరు మోనర్క్ అన్నారని, మోనర్క్ కదండి, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మూర్ఖుడు. ఎందుకంటే మళ్ళీ ఇంకో పేరు ఎత్తవలసి వస్తుందండి ఇక్కడ. వీళ్ళందరూ సినిమాలు లేకపోతే పేరు పబ్లిక్ లోకి రావడం కోసం, ఎందుకంటే మన ఆర్జీవి గారు ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన కూడా ఏదో ఒకటి మాట్లాడితే మన ఫ్రేమ్ లోకి రావచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడే వ్యక్తుల్లో రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ ఉంటే, సెకండ్ ప్లేస్ లో ఈ ప్రకాష్ రాజ్ అనే వస్తూ ఉంటాడు. ఇది ప్రకాష్ రాజ్కి పనే పాట లేదు, ఎవరినొకరు విమర్శించాలి. అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే బాగా ఫ్రేమ్ అవుతాం, మనం తిడితే ఇంకోటండి, 5 సంవత్సరాలు కాదండి సినిమా, 15 సంవత్సరాలు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి ఏమన్నా అవసరమా? సఫర్ అయితే నిర్మాతలు సఫర్ అవుతారు, ప్రొడ్యూసర్ లేకపోతే డైరెక్టర్ సఫర్ అవుతారు, లేకపోతే అందులో ఉన్న టెక్నికల్ గా పనిచేస్తున్న వాళ్ళు సఫర్ అవుతారు. ఇతనికి అనవసరమైన సబ్జెక్ట్ కదా అది. ఇతని దగ్గరికి వచ్చి ఎవరన్నా నిర్మాత కానీ లేకపోతే డైరెక్టర్ కానీ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పారా? చెప్పలేదు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్త ట్రెండ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కానీ కూటమిని కానీ విమర్శిస్తే మనం ఫేమ్లోకి రావచ్చు, మనల్ని 4 రోజులు జనం మాట్లాడుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి. అదే కాకుండా నిక్కర్ స్కామ్ చేసింది ఎవరైనా సరే, అవినీతి జరిగితే తప్పకుండా శిక్ష పడి జరుగుతుంది. ఎవరైనా ఏ గవర్నమెంట్లో అయినా సరే, ఏ గవర్నమెంట్లో తప్పు జరిగినా జరుగుతుంది, 100% శిక్షించాల్సిందే. ఎందుకంటే లక్షల కోట్లు ప్రజాధనాన్ని వినియోగం చేసి వాళ్ళ జలసాలకో, లేకపోతే వాళ్ళ సొంత ఖర్చులకో, లేకపోతే వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్కో, వాళ్ళ ఎలక్షన్ ఖర్చులకో వాళ్ళు వాడతారంటే అది ఎంత దారుణమైన విషయం, ఎంత దుర్మార్గమైన విషయం మనం అనుకుంటాం. కాబట్టి నేను అనేది ఒకటండి, ఎవరైనా సరే ఈ మద్యం మాఫియాలో ఎవరున్నా అందరినీ శిక్షించాలని నేను కోరుకుంటాను. అలాగే మల్లేశ్వరి గారు మాట్లాడుతూ 11 కోట్లు దొరికినాయి కాబట్టి జగన్ గారికి అండగట్టేస్తున్నారు 11 ఇంకని. అలా కాదండి మేడం గారు, ఏంటో అనుకోకుండా అన్ని 11 లాగా వస్తున్నాయి. దాన్ని బట్టి మన అందరూ కూడా 11 మీద బేస్ అవుతున్నారు. అనుకోకుండా ఏం కాదులేండి, అనుకోనే కాదు మల్లేశ్వరి గారు, 11 అనేది శాశ్వతం కాదు. బుజ్జి గారు అనుకోకుండా ఏం కాదండి, అనుకోనే వచ్చిందండి. ఎందుకంటే మీకు వైఎస్ఆర్సీపీ అంటే అభిమానం ఎక్కువైపోయింది కాబట్టి. ఇప్పుడు మీరు ఆ మాట అన్నందుకు నేను కూడా అనాలి కదా, బీజేపీ అంటే మీకు అభిమానం ఎక్కువైపోయిందని. నేను బీజేపీ గురించి ఏమి మాట్లాడు, ఇప్పుడు నన్ను అన్నారు కదా, ఇప్పుడు నన్ను అన్నారు, మళ్ళీ నేను తిరిగంటే మీరు తిరిగి తీసుకోలేరు.
నేను బీజేపీ పార్టీ గురించి ఇప్పుడు వరకు ఏం మాట్లాడలేదు. కాదండి, ఇప్పుడు నన్ను వైఎస్ఆర్సీపీ, నేను వచ్చిందే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నాకు పార్టీ మీద ప్రేమ లేకుండా ఎందుకు ఉంటది? అలాగే మీరు బీజేపీ నుంచి వచ్చారు, మీకు కూడా ప్రేమ ఉంటది కదా? ప్రేమ ఉంటది కానీ మరి అవినీతిని కూడా వెనకాల తీసుకొచ్చేంత ప్రేమ అయితే నాకు ఉండదు. అదే అవినీతుల కోసం మనం మాట్లాడుకుంటే బాగోదులేండి, కానివ్వండి. ఓకే. కాదు ఏంటి మాధవ్ అనడం ఏంటి? ఎవరో కాపాడలేరని అంత పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నదా, లేకపోతే సెంట్రల్ నుంచి ఏమన్నా లైన్ ఉందా? తప్పు చేసిన వాళ్ళని ఎవరూ కాపాడలేరు, అది వాస్తవం. అది నిజ నిరూపణ అయినప్పుడు మనందరం ఆ రోజున మళ్ళీ ఇంకోసారి డిబేట్ లో ఈ ప్యానల్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కూర్చుందాం. ఆల్రెడీ డొంక తీగలాగే డొంకంతా కదులుతుంది. ఆల్రెడీ ఒకళ్ళు అరెస్ట్ అవుతున్నారు. దీని మెయిన్ సూత్రధారి పాత్రధారి ఎవరున్నారు అది త్వరలో ఒక 1 వీక్ లో వచ్చేస్తుంది. వచ్చాక మళ్ళీ కూర్చుందాం.